నిన్న జరిగిన ఇండియా ఉమెన్స్ ఆస్ట్రేలియా ఉమెన్స్ మ్యాచ్ లో ఎంతో బలమైన ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్టుని ఓడించి మన ఇండియా ఉమెన్స్ చరిత్రను సృష్టించారు. ఆస్ట్రేలియా జట్టు ఎంతో అత్యధికముగా 338 పరుగుల టార్గెట్ ఇచ్చారు. జెమిమా రాడ్రిక్స్ చేసిన కీలకమైన సెంచరీ ద్వారా మరియు జట్టుకి కెప్టెన్ అయిన హర్మన్ ప్రీత్ కౌర్ చేసిన హాఫ్ సెంచరీ ద్వారా మన ఇండియా ఉమెన్స్ జట్టు ఎంతో ఉత్కంఠ ఫలితంగా గెలిచారు. ఈ మ్యాచ్ లో మన ఇండియన్ ఉమెన్స్ జట్టుకి ప్లేయర్ అయిన జెమిమా రాడ్రిక్స్ ముంబైలో ఉన్న డివే పాటిల్ స్టేడియం లో మహిళా క్రికెట్ లో ఒక చరిత్రను సృష్టించింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఇండియన్ ఉమెన్స్ జట్టు విజయానికి జెమిమా రాడ్రిక్స్ ఎంతో కీలకమైన పాత్ర పోషించింది. తను ఆడిన ఈ విధ్వంసమైన ఆటలో తను నాట్అవుట్ గా ఉంటూ 127 పరుగులతో విజయాన్ని మన వైపు తీసుకొని వచ్చింది. చేజింగ్ లో ఆస్ట్రేలియా జట్టుపై ఓడిఐ చరిత్రలోనే జెమిమా చేసిన 127 పరుగులు హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ గా నిలిచిపోయింది. జెమిమా ఆడిన ఈ గొప్ప బ్యాటింగ్ కారణంగా ఇప్పుడు ఇండియా సౌత్ ఆఫ్రికాతో ఫైనల్లో ఆడబోతుంది. మ్యాచ్ విజయం తర్వాత జెమిమా రాడ్రిక్స్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. జెమిమా మన దేశం కోసం ఆడిన ఈ ఆట మీకు నచ్చినట్లయితే జెమిమా లేదా ఇండియా అని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో క్రికెట్ వీడియోస్ కోసం మన తెలుగు క్రికెట్ అనలిస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.